21 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇది డే 6 అనమాట. పొద్దున్నే లేచి గ్లాస్ వాటర్ తాగేసి, అంటే వామ్ వాటర్ తాగేసి వాకింగ్ స్టార్ట్ అయిపోతున్నాను. సో ఈరోజు వచ్చి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే బాగా లేట్ అయ్యి నేను బ్రేక్ఫాస్ట్ 11-12కి తీసుకునేటట్టు అయిపోతుంది. అందుకని ఫస్ట్ వాకింగ్ తొందరగా కంప్లీట్ చేసేస్తే తర్వాత వాటర్ తాగడానికి, ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగడానికి, ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు బాగా టైం దొరుకుతుంది. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం తొందరగా వచ్చాను ఈరోజు. సో ఆల్మోస్ట్ 2 రౌండ్స్ కంప్లీట్ చేసేసాను. ఇంటికి రాగానే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని ఆరామ్సే కూర్చొని చిల్ అవుతూ తాగేశాను. ఇది నా ఫేవరెట్ టైం అనమాట. అంటే డీటాక్స్ డ్రింక్ తాగడము, ఇంకా వాటర్ తాగడము. వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా కూర్చొని, అంటే పొద్దున వాకింగ్ చేసిన తర్వాత అయితే డీటాక్స్ డ్రింక్ తాగుతాను, ఈవినింగ్ వాకింగ్ చేసిన తర్వాత అయితే ఫుల్ వాటర్ తాగుతాను. అసలు భలే ఉంటుంది. ఇదేంటి హేమా ఇది గలీజ్గా చూపిస్తున్నాం అనుకోకండి, ఇది ఒక హెయిర్ ప్యాక్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇంకోసారి నేను చేసుకునేటప్పుడు. ఇది చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఇస్తుంది నాకు. ఇంకా మంచి రిజల్ట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో హెడ్ బాత్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? సద్దన్నము. మీలో ఎంతమందికి తెలుసు? మీలో ఎంతమంది సద్దన్నం ఫేవరెట్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే ది ఫేవరెట్ అసలు సద్దన్నం అంటే. కాకపోతే పొద్దున కూడా రైసే తీసుకోవాల్సి వస్తుంది, నేను ఒక్క చిన్న డ్రాబ్యాక్ తప్ప మిగతా ఏమి లేదు. కాకపోతే చాలా తక్కువ రైస్ తీసుకున్నా. ఇందులో వాటర్ ఉంది కదా, అది మెయిన్ అనమాట. ఫర్మెంటెడ్ రైస్లో చాలా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మనకు వచ్చి చాలా గట్ హెల్త్కి చాలా మంచి ఏమంటారు ఫుడ్ ఐటమ్ అనమాట ఇది. కాబట్టి కొద్దిగా అన్నం తీసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని తీసుకున్నాను. మీకు గిన్నె సైజ్ పెద్దగా అనిపించింది కానీ అందులో ఒక చిన్న కప్పు రైస్ మాత్రమే ఉంది. తర్వాత మార్నింగ్ స్నాక్ వచ్చేసి ప్రోటీన్ కోసం అని చెప్పేసి ఈ గ్రీన్ పీస్ నానబెట్టుకుని ముందు రోజు నానబెట్టేసాను నేను. వాటిని ఉడకబెట్టి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కప్పుకి తీసుకున్నాను అనమాట. ఇది ప్రోటీన్ కోసము. ఈరోజు వీడియో చూడండి, ఫుల్ ప్రోటీన్ డే, అసలు అన్ని ప్రోటీన్ అన్నట్టు ఉందనమాట. సో ఇదైతే మార్నింగ్ స్నాక్గా తీసేసుకున్నాను. మీకు అసలు వేరే ఏ ఆప్షన్ లేదన్నప్పుడు ఇది స్నాక్ లాగా ద బెస్ట్ ఆప్షన్ ఇది. తర్వాత ఈరోజు ఫ్రూట్ వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ దీంతోపాటు ఇంకా గువా కూడా తీసుకున్నాను. ఈ ఆరెంజ్ వచ్చేసి కొంచెం టఫ్గా ఉంది ఒలచడము, గట్టిగా ఉందనమాట. కొన్ని ఇవి ఉంటాయి కదా కమలాస్ అంటారే, కమలా పండు, అది అంటే కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటుంది కదా, అది ఇంకా మంచిది తీసుకోవడం. ఇవి కొంచెం హైబ్రిడ్ టైప్, అవైతే ఇంకా చాలా బెటర్. అవి దొరకలేదు, సో ఇది తీసుకున్నాను. దీని తర్వాత జామకాయలు. మీకు సెకండ్ వీడియోలో థర్డ్ వీడియోలో చూపించాను కదా జామకాయలు మా పక్కింటి వాళ్ళ చెట్టు దగ్గర తెచ్చుకున్నామని. సో ఈరోజు ఇది ఇంకొక వీధిలో వాళ్ళ చెట్టు దగ్గర అనమాట. ఇంకా దండిగా తెచ్చుకున్నాము, ఫుల్ కోసుకొని ఫ్రెష్గా. సో జామకాయల్లో అయితే మంచి ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు, ద బెస్ట్ ఫ్రూట్ ఇది. ఎప్పుడు దొరికినా ఎక్కడ దొరికినా అస్సలు మిస్ చేయకండి. వీలైతే అసలు రోజు అయినా తీసుకోవచ్చు. ఇంకా విటమిన్ సి ఇట్లా చాలానే ఉంటాయి. నేనైతే ఎన్నైనా తింటాను అసలు ఇది. సో అది మరి చెప్పారు కదా ఈరోజు అంతా ప్రోటీన్ అనేసి. ఇది వచ్చేసి లంచ్ అనమాట. లంచ్ వచ్చేసి 2:30 ఆ టైం అయిపోయింది. మెల్లగా ఈరోజు ఫిష్ కర్రీ అనమాట. 2 ముక్కలు తీసుకున్నా, బాయిల్డ్ ఫిష్ 2 ముక్కలు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఇంకా చెప్పనవసరం లేదు, చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే ఫిష్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అనేసి. ఇంకా చాలా మంచి విషయాలు కూడా ఉంటాయి, మనకు చెప్పనవసరం లేదు నేను స్పెసిఫిక్గా. ఇంకా వైట్ రైస్. ఇంకా అప్పుడే 2:30కి అన్నం తిని, అంటే 3:30 అయిపోయింది నేను తినేటప్పటికి, కంప్లీట్ చేసేటప్పటికి. ఇంకా మళ్ళీ ఏం తింటామా అన్నప్పుడు సరేలే ఒక ఆమ్లెట్ వేసుకుందాం అనిపించింది. మళ్ళీ ప్రోటీన్. సో ప్రోటీన్ కోసం అయితే నేను ఈరోజు చాలా సోర్సెస్ తీసుకున్నాను. చాలా అంటే చాలా ఆమ్లెట్ వేసుకున్నాను. ఎందుకో కొంచెం థిక్గా వేసుకోవాలనిపించింది. జస్ట్ ఒక్క ఎగ్గే ఆనియన్స్ ఎక్కువ వేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకున్నాను అనమాట. సో ఇది డిన్నర్ వచ్చేసి 4కి తీసుకున్నా. ఈవినింగ్ వాక్ వచ్చాను. 4:20కే నా లాస్ట్ మీల్ కంప్లీట్ అయిపోయింది. సో ఆమ్లెట్ తీసుకున్నా, ఒక ఫుల్ ఎగ్ వేసి ఆమ్లెట్ తీసుకున్నా, చూసారు కదా. సో తీసేసుకొని ఇప్పుడు 5 అవుతుంది టైము. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సెటిల్ అయిన తర్వాత, అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే యాక్టివిటీ చేయడం అంత మంచిది కాదు. సో కొంచెం అట్లా హాఫ్ అన్ అవర్ బాడీ సెటిల్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ వాక్ వచ్చాను. పొద్దునే నేను ఎక్కువ వాక్ చేసేసాను, ఒక 10K దాకా పొద్దునే కవర్ అయిపోయింది. ఇంకా 5Kనే మిగిలింది కదా, అది ఇప్పుడు కవర్ చేసేస్తాను. పొద్దున కొంచెం 10K దాకా కవర్ చేయడం వల్ల, అంటే ఈవినింగ్ వర్షం పడుతుందేమో అనే ఒక చిన్న ఆలోచనతో ముందుగానే ఎక్కువ స్టెప్స్ కవర్ చేసుకున్నా. సో ఆ రకంగా కూడా నేను బాగా కవర్ చేస్తున్నాను అనమాట. అది ఎక్కువ నడవడం వల్ల కొంచెం టైర్డ్గా అనిపించింది, థైస్ పెయిన్ రావడము. కానీ ఓకే, మధ్యాహ్నం ఒక నాప్ తీసుకుందాం, అట్లా పడుకుని లేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు వర్క్ వల్ల.
అందుకే ఇప్పుడు కొంచెం స్లోగానే నడుస్తున్నా, పెద్దగా ఫాస్ట్గా అట్లా ఏం నడవట్లేదు. కానీ 2 రౌండ్స్ వేస్తా. 2 రౌండ్స్ వేస్తేనే నాకు 5K పైన దాటుతుంది. అది కాకుండా కొంచెం బిస్కెట్స్ తిన్నా నేను, మా బాబు తింటుంటే వాడి దగ్గర తీసుకొని తినేసాను. సో కాబట్టి ఖచ్చితంగా 15K స్టెప్స్ కంప్లీట్ చెయ్యాలి నేను. అందుకే టయర్డ్గా ఉన్నా సరే, కాళ్ళు నొప్పులుగా ఉన్నా సరే వాకింగ్కి వచ్చాను. అట్లుండాలి మరి మోటివేషన్ అంటే. సోదిలే. సో 15K కంప్లీట్ చేయాలనేది మన రూల్ కాబట్టి వచ్చాను, చేసేస్తాను. వీడియో ఎండ్లో చూపిస్తాను ఎన్ని స్టెప్స్ కవర్ చేశాను అన్నది. సో మిస్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ రౌండ్ స్లోగా వెళ్ళాను. చెప్పాను కదా బాడీ కొంచెం పెయిన్గా ఉంది కాళ్ళు అని, అందుకని కొంచెం అట్లా వామప్ లాగా ఫస్ట్ కొంచెం స్లోగా వెళ్ళేసి సెకండ్ రౌండ్ ఫాస్ట్గా వాకింగ్ చేసేసాను. ఈరోజు కొంచెం బిస్కెట్స్ అవి తిన్నానని చెప్పాను కదా, సో అందుకని కొంచెం ఎక్స్ట్రా నడవాలనుకున్నా, ఆటోమేటిక్గా నడిచేసాను. ఒకసారి స్టార్ట్ చేశానంటే నా ఎందుకో వాకింగ్ మాత్రం నేను ఈజీగా చేస్తానని అనిపిస్తుంది నాకు. చేసిన తర్వాత టైర్డ్నెస్ని ఫీల్ అవుతాను, కానీ చేసేటప్పుడు మాత్రం ఇంకొక రౌండ్, ఇంకొంతసేపు, ఇంకాస్త దూరం అన్నట్టు ఈజీగానే నడిచేస్తాను. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు 17K స్టెప్స్ దాకా వెళ్తుందేమో, ఇంకా చూడలేదు. వీడియో ఎండ్లో చూపిస్తా. ఆల్రెడీ చెప్పాను కదా, ఈవినింగ్ వాక్ చేసి వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత మంచిగా 1 లీటర్ వాటర్ అయినా తాగేయగలను నేను. అంత రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. సో బాగా ఫాస్ట్గా వాక్ చేస్తాం కాబట్టి వాటర్ బాగా దాహం వేస్తుంది. సో అలా 1 లీటర్ వాటర్ కూడా కంప్లీట్ చేశాను. ఓవరాల్గా ఈరోజు 3 లీటర్లు వాటర్ కంప్లీట్ చేసేసాను. సో అది మరి ఈ డే 6లో నేను తీసుకున్నవన్నీ ట్రాక్ చేస్తే నాకు ఈరోజు కొంచెం ఎక్కువే అయ్యింది. చెప్పాను కదా కొంచెం బిస్కెట్స్ అవి తినేసానని, అందుకనే 17K ప్లస్ స్టెప్స్ నడిచాను ఈరోజు. ఎక్కువ ఫుడ్ అలా పొరపాటున తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది బెస్ట్ వే, కొంచెం వాకింగ్లోనో ఏదో ఒక యాక్టివిటీలో కరిగించారనమాట. అందుకని చెప్పేసి మామూలుగా 15K కదా నా రూల్ పెట్టుకుంది మ్యాక్సిమం, ఈరోజు అయితే 17K నడిచి దానికి ఇంచుమించు సర్ది చెప్పేశాను అనమాట. అది మరి వీక్ 1 రేపటితో కంప్లీట్ అవుతుంది. సో వెయిట్ చూపిస్తాను వీక్ 1 కంప్లీట్ అయిన తర్వాత. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మన వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.